హలో బ్యూటిఫుల్ పీపుల్, కీచ్ కీచ్ మంటూ వచ్చేసింది మీ హాస్పిట. ఓకే, మనం తెలుగు స్టేట్స్ నుంచి ఆగ్రా వెళ్ళడానికి బడ్జెట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. ఓకే, ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆగ్రా వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. విజయవాడ నుంచి జీటీ జీటీ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్, తమిళనాడు ఎక్స్ప్రెస్ ఉంది. ఇవి డైలీ రన్ అవుతాయి. ఇంకా వైజాగ్ నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఉంది. తిరుపతి నుంచి అయితే కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళాలని అనుకుంటే కనుక తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉందండి. సికింద్రాబాద్లో ఎక్కి వెళ్ళొచ్చు. టికెట్ ప్రైస్ వచ్చేసరికి స్లీపర్ కాస్ట్ 670 ఉంటుంది. ఇంకా థర్డ్ ఏసీ అంటే 1800 దాకా ఉంటుందండి. ఎందుకు థర్డ్ ఏసీ ప్రైస్ చెప్తున్నానంటే, నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు కొంచెం థర్డ్ ఏసీలో జర్నీ చేయడమే బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే మన సైడ్ ఉన్నట్టు ఉండదండి. నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు స్లీపర్ రిజర్వేషన్ ట్రైన్స్ కూడా జనరల్లానే ఉంటాయి. మనం బుక్ చేసుకున్న ప్లేస్, మన సీట్ అనేది ఉండదు. చాలామంది కూర్చుని పోతారు. మనం వాళ్ళని లేపని కూడా లేపలేం. అదే థర్డ్ ఏసీ అయితే అంత ప్రాబ్లం ఉండదు. ఏసీలోకి అంత రారు ఎవరు స్లీపర్లోకి వచ్చినట్టుగా. మాకు అన్ఫార్చునేట్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్కి థర్డ్ ఏసీ దొరకలేదు. మేము వెళ్ళేటప్పుడు స్లీపర్కే వెళ్ళాం. బట్ ఆ ట్రైన్కి అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయని చెప్పాలి. మా ప్లేసెస్ బాగానే ఉన్నాయి. ఎవరు అంత కజ్జాగా తీసుకునేలాగా ఏం లేదు. ఓకే, ఆ ట్రైన్కి వెళ్ళొచ్చు. మిగిలిన ట్రైన్స్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ కొంచెం నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం థర్డ్ ఏసీ ప్రిఫర్ చేయడం మంచిదని నా సజెషన్. మనం ట్రైన్లో కంప్లీట్గా 1 డే అయితే ఉంటామండి. ఈరోజు మార్నింగ్ ఎక్కితే రేపు మార్నింగ్ దిగుతాం. ఇంకా టిఫిన్, లంచ్, డిన్నర్ మనం ట్రైన్లోనే చేయాల్సి ఉంటుంది. దానికి అరౌండ్ ఒక 200 రూపీస్ అవుతాయి. మార్నింగే మనం ఆగ్రా రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ మనల్ని ఆటో కావాలా అని అడుగుతూ ఉంటారనమాట. వాళ్ళు మాకైతే మేము అక్కడ దిగిన తర్వాత ఆటో కావాలని ఒక అతను వచ్చారు. హోటల్ రూమ్ చూపిస్తాను, ఒక 50 రూపీస్ ఇస్తే అక్కడ హోటల్ తీసుకెళ్ళి మీకు హోటల్ రూమ్ చూపిస్తాను అని అన్నారు. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే booking.com అనే వెబ్సైట్లో, ఆ యాప్లో మీరు హోటల్ రూమ్ ముందే బుక్ చేసుకోండి. లేదంటే ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళని హోటల్ తీసుకెళ్ళమంటే మన బడ్జెట్లో ఉన్న హోటల్కి వాళ్ళు తీసుకెళ్తారు. రైల్వే స్టేషన్ నుంచి మాకు హోటల్కి ఒక 50 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు ఆటో అతను. మేము హోటల్కి వెళ్ళి మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యాము. మాకు హోటల్ వచ్చేసరికి 1 డేకి 1200 అన్నారండి. అంటే హోటల్ ప్రైస్, ఇంకా మేము వెళ్ళిన తర్వాత క్లీనింగ్, అక్కడ మాకు లగేజెస్ అవి పెట్టినందుకు వాళ్ళు టిప్ అనేది తీసుకున్నారు. సో ఇంకా మాకు అరౌండ్ ఇంకా హోటల్ ప్రత్యేకంగా 1200 అనేది అయ్యింది. అక్కడ మేము హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని రైల్వే స్టేషన్ నుంచి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ ఉన్నారు కదా, ఆయన ఆగ్రాలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూపిస్తాను, ఇంత ప్యాకేజ్ కింద అనేది మాకు చెప్పారనమాట. సో మాకు ఏమేమి ప్లేసెస్ చూపిస్తారంటే, మేము నెక్స్ట్ కాశ్మీర్ వెళ్ళాలి. సో మేము ఉన్నది ఒకరోజే. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కల్లా మా టూర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఆగ్రాలో. ఆ రోజు నైట్ మేము కాశ్మీర్ వెళ్ళే ట్రైన్ క్యాచ్ చేయాలి. మాకున్నది చాలా షార్ట్ టైం. మేము ఒక్కరోజుకే తీసుకున్నాము. ఆ ఒక్క రోజులోనే మాకు అన్నీ చూపించాలి, అన్ని ప్లేసెస్ అని మేము చెప్పాం. అతనేమో తాజ్మహల్, బేబీ తాజ్మహల్, ఆగ్రా ఫోర్ట్, ఇంకా ఫాతిసిపూర్ సిక్రీ, ఇంకా మీకు టైం ఉంటే మిగిలినవి కూడా చూపిస్తాను అని అన్నారు. బట్ మాకు అంత టైం అయితే సరిపోలేదు. ఈ 4 చూడడానికి 1 డే సరిపోయింది. అది కూడా మేము చాలా ఫాస్ట్గా తెముల్చుకుంటే అయ్యింది. ఆటో డ్రైవర్ ఈ ప్యాకేజ్ కింద మాకు ఒక 1600కి మాట్లాడుకున్నామండి. ఈ ప్లేసెస్ అన్నీ చూపించి మళ్ళీ నైట్ మమ్మల్ని రైల్వే స్టేషన్లో ఆయనే దింపేలాగా. అంటే మేము ఇవన్నీ చూసేసరికి లేట్ నైట్ అవుతుంది. మాకు ట్రైన్ వచ్చేసరికి ఆ రోజు 12 o'clock ఉంది. మళ్ళీ అంత ముందే వెళ్ళిపోయినా మేము రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలి. సో మమ్మల్ని ఇవన్నీ కొంచెం చూసుకుంటూ హోటల్లో కాసేపు ఉండి మమ్మల్ని రైల్వే స్టేషన్ మీరే తీసుకెళ్ళాలని చెప్పాం. అంటే వేరే ఆటో మళ్ళీ మాట్లాడుకున్న ఆ టైంలో మనకి ఎవరు దొరకరు. సో ఆయనే మేము పెట్టుకున్నాం. వీటన్నిటికి ఒక 1600కి అనేది మేము ఆయన మాట్లాడుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫాతిసిపూర్కి వెళ్దామని చెప్పారు. సరే అని చెప్పాం. అది చాలా దూరం, ఫస్ట్ దాన్ని విజిట్ చేద్దాం. తాజ్మహల్ చూడాలంటే అది మార్నింగ్ పొద్దున్నే మంచి సన్ రైజ్ పడేటప్పుడు చూస్తే బాగుంటుంది. ఈవినింగ్ సన్సెట్ టైంలో బాగుంటుంది. ఫస్ట్ తాజ్మహల్ వద్దు, ఇప్పటికీ కొంచెం 10 అలా అయిపోయింది మేము ఇవన్నీ నెత్తుకునేసరికి. సో ఇంకా ఫాతిసిపూర్కి వెళ్దాము అని చెప్పారనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో మాకు చెప్పారు ఆయన ఏమని, అక్కడికి పూర్తిగా మన ఆటో ఎలా ఉండదు, గవర్నమెంట్ బస్సెస్ ఎలా ఉంటుంది అని చెప్పారు. సర్లే, గవర్నమెంట్ బస్సెస్ అంటున్నారు కదా, ఎంత ఉంటుందిలే గవర్నమెంట్ బస్సెస్కి ఛార్జ్, సరే అని అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఒక గైడ్కి మమ్మల్ని అప్పచెప్పారు. గైడ్కి అప్పచెప్పిన తర్వాత వాళ్ళేమో
ఫాతిసిపూర్ చూడాలంటే కంపల్సరీ గైడ్ ఉండాలి. మా ద్వారానే మీరు ఎంట్రీ అవ్వగలుగుతారు. గవర్నమెంట్ వెహికల్ ద్వారానే ఎంట్రీ అవుతారు. వేరే మీరు వెళ్ళడానికి కుదరదు అని చెప్పేశారనమాట మాతో. గైడ్ ఏమంటున్నారు, ఈ గైడ్ ఇదంతా మీకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. అక్కడికేమో షూస్ ఎలా ఉందో ఆ షూస్ తీసి పెట్టడానికి ఒక ఛార్జ్, మీరు వెళ్ళడానికి వెహికల్‌లో ఒక ఛార్జ్, మొత్తం నా గైడ్‌కి ఇదంతా కలిపి 1400 అవుతది అని చెప్పారు. అసలు మేమైతే స్టన్ అయిపోయాం. మేమే ఆటో ఈ ప్లేసెస్ అన్నీ చూపించడానికి ఒక 1600కి మాట్లాడుకొని వచ్చాం. ఇక్కడికొచ్చేసరికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఖర్చు అనమాట. ఒక 1400 అవుతదంటున్నారు. అదేంటి గైడ్ వద్దు, మాకేం వద్దు, మేము వెళ్తాము, మమ్మల్ని వదిలేయండి, మాకు గైడ్ అవసరం లేదు, మేము వెళ్తామంటే లేదు. ఇక్కడికి వెళ్ళాలంటే గైడ్ కంపల్సరీ ఉండాలి, మా ద్వారానే ఎంట్రీ అవుతారని అంత బలంగా అసలు మనల్ని ఇంచు కూడా డైవర్ట్ అవ్వనివ్వలేదు. ఇంకా మాకు ఇంత ఖర్చు పెట్టుకొని ఇతనికి ఆటో అతనికి 1600 ఇచ్చాము, ఇంత లాంగ్ జర్నీ చేసాము, మనకి టైము వేస్ట్ అయింది, తీరా ఇక్కడ దాకా వచ్చేసరికి మళ్ళీ చూడకుండా ఎందుకు వెనక్కి వచ్చేయడం, సర్లే అని ఇంకా గైడ్ మాట్లాడుకొని లోపలికి అనేది వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మీరు సాక్సెస్ వేసుకోండి ఏమన్నా కొంచెం ఆయన మాకు చెప్పుంటే బాగానే ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గైడ్‌కి డబ్బులు ఇచ్చి, అక్కడ మేము షూస్ తీయడానికి డబ్బులు ఇచ్చి, అక్కడికి చెప్పులు తీసుకొని కాలు కాల్చుకున్నట్టుగా ఉంది పని. ఏంటంటే అక్కడికేమో లోపలికి స్లిప్పర్స్ అలౌ లేదని చెప్పారు. అలౌ లేదన్నప్పుడు ఇక్కడ స్లిప్పర్స్ అలౌ ఉండదమ్మా, మీరు సాక్సెస్ వేసుకురావాలి, కాలు కాలుతాయని చెప్తే మేము ఆటోలోనే ఉన్నాయి మాకు షూస్, అవి వేసుకుని వద్దాం కదా, మేము స్లిప్పర్స్ వేసుకున్నాము. ఆయన చెప్పలేదు అలాగా. మాకు అసలు కాలిపోయి విపరీతంగా ఎలా పడితే అలా అయిందనమాట. ఆ గైడ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా నాకు అసలు ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏదో కొంచెం కొంచెం అర్థమైంది. అసలు ఏం చెప్పాడో ఆయనకే తెలియదు. అలా ఉంది. ఇంతకీ ఆ గైడ్ మాత్రం సాక్సెస్ బాగానే వేసుకొచ్చాడు. మాకు మాత్రం ఏం చెప్పలేదు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకొచ్చేసాము. బయటకొచ్చి అమౌంట్ ఇవ్వాలి అనే కాడికి వచ్చాం. అమౌంట్ ఇవ్వాలి మేము చెప్పాం, మీరు సాక్సెస్ వేసుకెళ్ళాలి ఇలాగని చెప్పుండొచ్చు కదా, మాకైతే డబ్బులు ఇచ్చి మరీ కాలు కాల్చుకున్నట్టు అయింది, ఆ విషయం మీరు చెప్పాలి కదా అని అన్నాం. అది మేము చెప్పాం కదండి, షూస్ ఎలా ఉండవని చెప్పారు, అక్కడ అసలు ఇంతలా ఉంటుంది, కనీసం ఒక షెల్టర్ ఉండదు, ఓపెన్ ఏరియా ఇదంతా అని మాకు చెప్పాలి కదా, మేమేనా ముందు వెళ్ళి చూసామా ఏంటి, ఈయన ఎక్స్‌ప్లనేషన్ కూడా ఏం లేదు, ఏం తొందర పెట్టేశారు త్వరగా అని అంత ఎక్స్‌ప్లనేషన్ చేయలేదు. ఈ మాత్రం దానికి మీరు 1400, మేము ఇన్ని ప్లేసెస్ చూపించమని చెప్పాము ఆటో అతనికి, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆగ్రా నుంచి తీసుకొచ్చాడు మమ్మల్ని, ఈయనకే మేము 1600 ఇస్తున్నాం, మీరు అసలు ఏం చూపించారని మీకు 1400 ఇవ్వాలండి అని అంటే, అది కాదు ఇది కాదు అని ఇంకా మేము అన్నాం కానీ మా దగ్గర డబ్బులు తీసుకుంటాం మాత్రం మానలేదు. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకున్నారు. నేను ఈ విషయంలో ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నానంటే, ఇదంతా ఒక కమర్షియల్ ఫ్రెండ్స్. ఏంటంటే ఆటోలు కానించి, వాళ్ళు చూపించే హోటల్ రూమ్ కానించి, వాడు చూపించే గైడ్ కానించి, వీళ్ళందరూ ఈ ఆటో అతనితో కనెక్టింగ్ ఉంటుందన్నమాట. ఈ ఆటో అతనికి షేర్ ఇవ్వాలి. మాకు ఆగ్రాలో అసలు ఫుడ్‌కి ఎంత ఇబ్బంది అయిందంటే చాలా ఇబ్బంది అయింది. అసలు ఆగ్రాలో ఫుడ్డు మన ఆంధ్రాలాగా కనీసం రైస్ మంచిగా ఒక కర్రీ దొరుకుద్దని అసలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఆగ్రాలో మంచి ఫుడ్ దొరుకుద్దని ఎక్స్‌పెక్ట్ చేయకండి. నేను చూసిన పరిస్థితుల్లో చెప్తున్నా. అంతా ఒక కమర్షియల్ అనమాట. మాకు బయట స్ట్రీట్ ఫుడ్డు నూడిల్స్ ఇవి అవి చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఎగ్స్ అవి పెట్టి. భయ్యా ఇక్కడ ఆపు, నూడిల్స్ చేస్తున్నాడు కదా, మేము తింటాము ఫుడ్డు అని అంటే వాడు ఆపట్లేదు. నూడిల్స్ అంటే ఏంటన్నాడేంటండి నాకు అర్థం కాదు. నూడిల్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు. అసలు నాకైతే ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్ళిపోయింది నా లెవెల్‌లో. అసలు ఆకలితో ఉన్నాము, ఆపరా దేవుడా అంటే, నూడిల్స్ అంటే ఏంటి, నేను ఆపుతాను పలానా ప్లేస్‌లో అంటాడు. వాడు తెలిసిన రెస్టారెంట్‌కి ఆపుతాడు. ఈ లోపల ఎన్ని రెస్టారెంట్స్ వచ్చినా ఆపడు. వాడికి తెలిసిన రెస్టారెంట్స్‌లోకి వెళ్ళి మనం బిల్ చేసి రావాలి. ఎందుకంటే మనం అక్కడ తినడం వల్ల వీడికి డబ్బులు వస్తాయన్నమాట. నేను దీని అంతటిని చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా ఆటో వాళ్ళని మాట్లాడుకోవద్దని నేను అంటలా. వాడి చేత ఇలా ఇన్ని ప్లేసెస్ చూపించండి అని ఒక ప్యాకేజ్ కింద మాట్లాడుకోండి. కాకపోతే మీరు స్ట్రాంగ్‌గా మాట్లాడాలి. ఇక్కడ ఆపు, నేను ఇక్కడ తింటాను అని అలా స్ట్రాంగ్‌గా మాట్లాడండి. ఆ గైడ్ నిజంగా అవసరం లేదు ఫ్రెండ్స్, అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒక 40 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కొని, 40 రూపీస్ కదా మనం టికెట్ కొనుక్కొని, అక్కడ ఎలక్ట్రికల్ నేను వీడియోలో చూపించాను కదా ప్లేస్ ఎక్కడైతే టికెట్ తీసుకుంటామో మనల్ని ఈ వెహికల్స్లో తీసుకెళ్తారని, ఆ వెహికల్కి మనం ఆ టికెట్కి ప్రైస్ డబ్బులు ఇచ్చేసి చూసుకొని రావచ్చు. మినిమం ఒక 2 hours పడుతుంది చూడడానికి. అసలు ఎలా చేశారంటే, అలా ఎందుకు ఇంత అలా చెప్తున్నానంటే, ఎవరైనా మన వాళ్ళు తెలియకుండా మాలాగానే ఇలా మోసపోతారని చెప్తున్నానమాట. మేము కొత్తగానే వెళ్ళాం కదా, వాళ్ళు ఏదంటే అది తానా అంటే తందానా అని ఊపాల్సింది. మన తెలియని ప్లేస్లోకి వచ్చాక మనకు నచ్చినట్టు జరగదు కదా. నెక్స్ట్ మేము బేబీ తాజ్‌మహల్‌కి వెళ్ళాము. అక్కడ టికెట్ వచ్చేసరికి 30 రూపీస్ ఉందన్నమాట. అది చూసిన తర్వాత అక్కడ చెప్పాను కదా నేను వీడియోలో, ఆగ్రా టూర్ వీడియో చెప్తున్నప్పుడు అందులో చెప్పాను కదా, అక్కడికి మనం వెళ్ళినప్పుడు మనల్ని షూస్ ద్వారా ఎంట్రీ అవ్వనివ్వరు. అక్కడ ఒక సాక్సెస్ ఉంటాయి, 10 రూపీస్ ఇచ్చి అక్కడ కొనుక్కొని వేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫుడ్ ఐటెం కూడా లోపలికి అలౌ ఉండదు.
అవి మనం చూసుకొని వచ్చేసిన తర్వాత ఆ సాక్సెస్ కొంచెం ఉంచుకోండి, ఎందుకంటే తాజ్మహల్లో కూడా మనకి అలాగే సాక్సెస్ అనేవి ఉంటాయి అలాగే. సో ఆ సాక్సెస్ మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మేము ఆగ్రా ఫోర్ట్ విజిట్ చేసాము. అది బాగానే ఉంది. అక్కడ సెక్యూరిటీ ఉంది, అంత రిస్ట్రిక్షన్స్గా ఏం లేదు. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. నెక్స్ట్ తాజ్మహల్. సారీ గైస్, నేను తాజ్మహల్ క్లిప్స్ పెట్టలేకపోయాను, ఎందుకంటే నా ఫోన్లో లేవు, మా బ్రదర్ ఫోన్లో ఉన్నాయంట. నేను వీడియో అప్లోడ్ చేసాక చెప్పాడు తాజ్మహల్ గురించి, అక్కడ ఏం జరిగింది ఏంటనేది. నేను ఇప్పుడు తాజ్మహల్ వీడియో చూపిస్తూ చెప్తానమాట. సో ఎలాగైనా మీకు చూపిద్దామని. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, మీరు తాజ్మహల్ ట్రిప్ పెట్టుకున్నప్పుడు మీ ట్రిప్లో ఫ్రైడే లేకుండా చూసుకోండి. ఫ్రైడే తాజ్మహల్ క్లోజ్లో ఉంటుంది, నమాజ్కి మాత్రమే ఓపెన్. ఇంకా ఫాతిస్పూర్ కూడా ఫ్రైడే క్లోజ్లో ఉంటుంది, నోట్ చేసుకోండి. ఓకే, మనం తాజ్మహల్ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా మంచి ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా మార్నింగ్ అయితే క్రౌడ్ ఇదేం డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా బాగుందని చెప్పడం కన్నా నేను ఏం చేయలేను, ఎందుకంటే ఒక ఏదైనా మంచి ఫుడ్ తిన్నప్పుడు బాగుందని చెప్పగలం, కానీ దాని టేస్ట్ వాళ్ళకి తెలియాలంటే అది వాళ్ళు తింటేనే తెలుస్తుంది. సో అలాగే ఈ తాజ్మహల్ అనమాట, మీరు వెళ్తేనే ఆ ఫీలింగ్ మీరు ఫీల్ అవుతారు, అంత బాగుంటుంది. మిస్ కాకండి. మన ఇండియాలో ఉన్న ప్లేసెస్ అంత బడ్జెట్ కూడా ఏం కాదు. వీలు చూసుకొని మంచి హాలిడేస్లో అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నేను చెప్తున్నా. ఇక్కడ సన్ రైజ్ టైంలో, సన్సెట్ టైంలో తాజ్మహల్ ఏ ఏ కలర్స్లో కనబడుతుందో అది మనకి డిస్ప్లే చేస్తున్నారనమాట, చిన్న క్రాఫ్ట్ బజార్ దగ్గర. అది చూసాం. ఇక్కడ ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ ట్రైన్లో, ఇంకా ట్రైన్లో ఫుడ్ 1740 అవుతుందండి. ఇంకా మనం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొత్తం మనకి అన్ని ప్లేసెస్ చూపించి మళ్ళీ రైల్వే స్టేషన్లో దింపినందుకు ఆటో ఛార్జెస్ 1650 అయినాయి. హోటల్ రూమ్ 1 డేకి ఇంకా మేము టిప్ ఇచ్చాము, సో అలాగా 1200 అయ్యిందండి. ఫుడ్ 1 డే ఫుడ్ మాకు 300 అయ్యింది. నేను ఇదంతా పర్ పర్సన్, ఒక పర్సన్కి చెప్తున్నాను. మనం అన్ని ప్లేసెస్ విజిట్ చేసాం కదా, వాటికి 220 అయ్యింది సాక్సెస్కి. ఇంకా మన గవర్నమెంట్ వెహికల్ తీసుకెళ్తుంది, అవన్నీ ఇంక్లూడ్ చేసి చెప్తున్నా. టోటల్ 5110 రూపీస్. ఇంకా మీరు హోటల్ రూమ్ తగ్గించుకున్నా, ఆటో వాళ్ళతో బార్గింగ్ చేసుకున్నా ఇంకా మీకు తగ్గుద్దండి. నా సజెషన్ ఏంటంటే 1 డే కాకుండా ఇంకా 2 డేస్ పెట్టుకోండి, ప్రశాంతంగా ఫ్రీగా చూడొచ్చు. ఆగ్రా వరకు వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న మధుర, శ్రీకృష్ణుడి జన్మస్థలం, ఇంకా ఇండియా గేట్, అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.